అసలు ఆయన పేరేమిటి తెలుగు భాగవతంలో చెప్పలా. సుదాముడు అని ప్రతీతి. కుచేలుడు అన్న పేరెందుకు వచ్చింది అంటే చేలము అంటే బట్ట, కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట. కు అంటే పాడైపోయింది అని, పాడైపోయింది అంటే చిరిగిపోయిన బట్ట. చిరిగిపోయిన బట్ట కట్టకూడదు, వేదంలో నియమం ఉంది. కాలిన బట్ట కానీ చిరిగిపోయిన బట్ట కానీ కట్టుకుని ఉండకూడదు, అలక్ష్మి. మరి కుచేలుడు ఎందుకు కట్టుకుంటాడు అంటే అది ఆయన చిరిగిపోయిన బట్ట అన్న విషయం ఆయనకి జ్ఞాపకం ఉండదు అసలు. ఆయన ఆ బట్ట చూస్తాడు, అబ్బా పీతాంబరం అని కట్టుకుంటాడు. ఇది చిరిగిపోయిందిరా అన్న భావన ఆయనకు ఉండదు. బ్రహ్మవేత్తలను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదండి. రమణ మహర్షి గోచి అంతా కన్నాలు పడిపోయింది. అప్పుడప్పుడు ఆ గోచి తడిపి ఆరేసేవారు, తువ్వాలు అలాగే ఉండేది అయింది, అన్నీ కన్నాలే. ఓసారి కొంతమంది ఐశ్వర్యవంతులు ఆయన అంతేవాసులు చూసి అన్నారు, అయ్యో 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 ఇన్ని కన్నాలా, అందులో దారపోగుల కన్నా కన్నాలే ఉన్నాయి, చెప్తే 2 తువ్వాళ్ళు తేవండి అన్నారు. ఆయన అన్నారు, కన్నాలా, ఇంద్రుడు నా గోచి సహస్రాక్షుడు, ఎన్ని కన్నాలో చూడండి అన్నారు. తృప్తున్నవాడికి దరిద్రం ఏమిటి? ఆయన గోచి చిరిగిపోయింది ఒకసారి. చిరిగిపోతే ఆయన గురి ప్రదక్షిణం చేస్తూ ఆయనకేమీ శరీరభ్రాంతి లేదు. చుట్టూ ఉన్నవాళ్ళు అనేవారు, భగవన్ మీకు శరీర స్పృహ లేదు కానీ లోకం ఉందిగా, ఓ గోచి పెట్టుకోండి అన్నారు. అంటే పెట్టుకునేవారు ఆయన.